శ్రీ గణేశాయ నమః. శ్రీ మాతాపితృభ్యాం నమః. శ్రీ గురుభ్యోం నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో నవనాయకుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నవనాయకుల ఫలితాలను మనం చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు రవి అగుట వలన ప్రభువులకు పరస్పర విరోధం కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అల్పవృష్టి, ప్రజలకు ప్రభువుల వలన శస్త్రముల వలన భయం ఉండేటటువంటి అవకాశం, అదేవిధంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉన్నది. చోరుల వలన కూడా భయము ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే అల్ప క్షీరములు, పంటలకు సరైనటువంటి దిగుబడి ఉండేటటువంటి అవకాశం తక్కువగా ఉన్నది. రాజు రవిగానున్న సంవత్సరంలో రాజకీయ పరివర్తనము జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే రాజకీయాల్లో అల్లకల్లోలములు కూడా ఉంటాయి. గోధుమలు, ధాన్యము, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశెనగ, ఇంగువ, కొబ్బరికాయలు మొదలైనటువంటి ఎర్రని పదార్థములు, గులాబీ రంగు, తెల్లని రంగులకు విద్యుత్ శక్తిని కలుగజేసేటటువంటి వస్తువులకు కూడా, అదేవిధంగా ఆవాలు, చర్మములు, రసాయనిక ఎరువులు, పశువుల ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశము ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు అవటం వలన ఈ చంద్రుడికి సంబంధించినటువంటి ప్రజల అభ్యుదయము, రాజకీయ అభ్యుదయము, రాజులకు అభివృద్ధి, సువృష్టి అంటే సకాలంలో వర్షం పడేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా పంటలు కూడా బాగానే పడేటటువంటి అవకాశం ఉన్నది. ఆహార ధాన్యముల కొరత తీరుతుంది. పశువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. పాడి పంటలు సమృద్ధిగానే ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కిరోసిన్, పెట్రోల్ ధరలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా నూనె గింజలు, వెన్న, నెయ్యి, పంచదార, వెండి, బంగారం ధరలు అదేవిధంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ప్రజలు ధర్మకార్యములు ఎక్కువగా చేయటానికి అవకాశము ఉన్నది. అదేవిధంగా ఆధ్యాధిపతి రవి, వర్షము తక్కువగా పడతాయి. అదేవిధంగా ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రజలకు ఆకలి బాధ, యుద్ధ భయము, గండాల వల్ల భయము కలిగేటటువంటి అవకాశం, రాజకీయ ఒడిదుడుకులు కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నది. ఎర్ర ధాన్యములకైతే బాగా వృద్ధి కలిగేటటువంటి అవకాశం. అదేవిధంగా వెండి, బంగారు ధరలు కూడా హెచ్చుగానే ఉంటాయి. వేరుశెనక్కాయలు, నూనెలు, కొబ్బరికాయలు, మిర్చి, వక్కలు, ఎర్రని రంగు ముదక ద్రవ్యాలు, నూలు వస్త్రాలు, గులాబీ రంగు మొదలైన వాటికి ధర పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. రాజకీయ పరివర్తన పరిస్థితులు కూడా ఉండేటటువంటి అవకాశం కనబడుతోంది. అదేవిధంగా ఈ సంవత్సరము ధాన్యాధిపతి కుజుడు అవటం వలన ఫలితము ఏ విధంగా ఉంటుంది అంటే, ముల్లుగల ధాన్యములు అనగా కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశెనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు ఫలించేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా చెరకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె గింజలు, వేరుశెనగ, ఆముదము మొదలైన వాటి ధరలు పెరుగుతాయి. అపర ధాన్యములకు కూడా ధరలు బాగా ఉండేటటువంటి అవకాశము ఉన్నది. ఈ సంవత్సరానికి సస్యాధిపతి అంటే పంటలకు అధిపతి బుధుడు అవటం వలన ఈయన పూర్వ సస్యాధిపతి అగుట చేత పూర్వ సస్యములకు వాయుపీడలు, ఈతి బాధలు, తెగుళ్ళు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే అల్పవృష్టి అంటే వానలు కొంత తక్కువగా పడేటటువంటి అవకాశం కనబడుతున్నది. అదేవిధంగా అపర సస్యములు కూడా బాగుగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అయితే నెయ్యి, నూనె గింజలు, రసాయనికపు ఎరువులు, పత్తి, కలప, దూది మొదలైనటువంటి వాటిలో కొంచెం ధరలు హెచ్చుగానే ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది. అలాగే మధ్యమ వృష్టి, పంట తక్కువగా వస్తుంది. అదేవిధంగా ప్రజలకు భీతి అంటే భయం అధికంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మబ్బులు గాలిచే పోవుచుండును అంటే వర్షాలు తక్కువగా పడతాయి. ఎక్కువగా పడేటటువంటి అవకాశము లేదు. కాబట్టి తెల్లని భూములు, తెల్ల ధాన్యములు మాత్రమే బాగా లభించేటటువంటి అవకాశము ఉన్నది. అదేవిధంగా సేనాధిపతి అయినటువంటి శని ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని మనం చూస్తే,
ఈ సంవత్సరానికి సేనాపతి శని అగుట వలన రాజులకు యుద్ధమందు సైన్యములు నశించేటటువంటి అవకాశం ఎక్కువ ఉన్నది. అలాగే ప్రజల న్యాయపరులుగా ఉంటారు. నల్లని ధాన్యములు, నల్లని భూములు బాగుగా పంటలు పండేటటువంటి అవకాశం ఉన్నది. యుద్ధ తీవ్రతలు కూడా ఎక్కువగా ఉండి దేశాలు కూడా కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా నానా విధముల సమస్యల యందు ప్రజలు ఒడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. కంట్రోల్ చేసేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకానొక సమయమున రాజులు పరాజితులై తమ సైన్యమును కూడా నష్టపోయేటటువంటి అవకాశము ఉన్నది. అంటే రాజకీయాల్లో కూడా కొంత మార్పులు కలిగేటటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే వర్ష ప్రమాణము ఈ సంవత్సరము రాజు రవి అగుట వలన 2 తూముల వర్షము మాత్రమే భూమి మీద పడేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి 9 భాగములు పర్వతముల యందు, 9 భాగములు అలాగే సముద్రముల యందు పడి భూమి యందు 2 భాగములు మాత్రమే వర్షం పడటం వలన, వర్షపాతం తక్కువగా ఉండటం వలన పంటలు తక్కువ పండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నీటిని చాలా వృధా చేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. అదేవిధంగా ఈ సంవత్సరము నీటి తక్కువ ధరము, అల్ప వర్షాలు పడటం వలన నీటి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనము పరిశీలించి ఆ నీటిని వృధా చేయకుండా వాడుకుంటే మంచిగా తగినటువంటి విధంగా ఫలితము రావచ్చు. అలాగే ఈ సంవత్సరానికి నీట రసాధిపతి బుధుని యొక్క ఫలము చిత్రవస్త్రములు, అద్దకము, శంఖములు, చందనము, సుగంధ ద్రవ్యములు మొదలైన వాటి ధరలు కొంత తగ్గి నిలకడగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం నీలని అంటే నల్లని మేఘములు ఏ విధంగా ఉంటాయి అంటే నీలనామక మేఘముగాన అల్పవృష్టి ఉండుటచే పంటలు తగ్గుతాయి. అందుచేత ధాన్యాదులకు ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రాణికోటికి త్రాగుటకు కూడా నీరు తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అలాగే అనేక రకములైన వ్యాధులు కూడా ప్రబలేటటువంటి అవకాశం ఉన్నది. నల్లని మేగుడగుటచే వర్షాభావమును మాత్రమే కలుగజేసేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఈ సంవత్సరానికి రసాధిపతి శుక్రుడు కావడం వలన కుంకుమ పువ్వు, కర్పూరము, అగరవత్తులు, చందనము, అత్తరు, సెంటు, పన్నీరు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములు, అదేవిధంగా పాదరసము వంటి నిర్గంధ వస్తువులు, క్షారములు, ఉప్పు, రసాయన పదార్థాలు, పసుపు, బంగాళాదుంపలు, కందమూలాదులు, పండ్లు, పుష్పములు ఎక్కువగా లభించేటటువంటి అవకాశం ఉంది. పాలు, నూనె గింజలకు ధరలు సరసముగా ఉంటాయి. అత్యధిక వర్షములు కొంత ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ సంవత్సరం మేఘాధిపతి కూడా రవి అవటం వలన ఖండవృష్టి, పంట తక్కువగా లభిస్తుంది. అదేవిధంగా ఎర్రని భూములు, ఎర్రని ధాన్యములు బాగా ఫలితాన్ని ఇస్తాయి. ప్రజలు ఎక్కువగా అగ్ని భయం వలన భయపడేటటువంటి అవకాశాలు ఉంది కాబట్టి అగ్ని ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2 పాదములు మిథున రాశి కిందకు వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురుడు మే 15 నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగా ఉండుట వలన, శని సంవత్సరం అంతా దశమ స్థానమందు తామ్రమూర్తిగా ఉండుట వలన మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం అయితే కనబడుతున్నది. అలాగే ఈ రాశి వారికి జన్మగురుని సంచారం చేత ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతుంది. అదేవిధంగా కొత్త విషయాలు తెలుసుకొనుటకు ఉత్సుకతను బాగా చూపిస్తారు. అదేవిధంగా అన్ని రకాల వృత్తుల వారు కూడా తమ ఆదాయాన్ని ప్రత్యేక పథకాలను రూపొందించి అనుసరిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి పొందేటటువంటి అవకాశం ఉన్నది. జీవిత భాగస్వామి మరియు తండ్రి, పూర్వీకుల మొదలైనటువంటి వారి ఆస్తి కూడా వీరికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. జన్మగురుని
సంచారం వల్ల మీ స్వభావంలో సహనం మరింత స్థిరత్వాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి బలంగా ఉంటుంది. అన్ని ఉద్యోగాల్లో కూడా వీరు రాణింపు వహిస్తారు. ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి, ఈ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయము 11, వ్యయం 5, అదేవిధంగా రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. వీరి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. సంతాన విషయంలో కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. రాజకీయ సినీ రంగాల్లో, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా ఇంతకు ముందున్న ఇబ్బందుల నుంచి వీరు బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులు కొంత అధికంగా అవుతాయనే చెప్పాలి. ఈ ఏడాది మీకు గురువు జన్మ రాశితో పాటు 2వ స్థానంలో సంచరిస్తాడు. ఫలితంగా మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పై అధికారుల నుంచి ఒత్తిడులు కూడా మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. నవంబర్ 12, మార్చి 10 మధ్య గురువు వక్ర గమనంలో ఉండటం వలన ఈ సమయంలో సృజనాత్మకంగా ఆలోచిస్తూ విశేషమైన ప్రతిభని చూపిస్తూ సమస్యల నుంచి గట్టెక్కడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అలాగే కఠిన శ్రమ వలన ఉద్యోగాల్లో మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో విజయం పొందేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంతకుముందు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి కూడా మీరు ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఆర్థిక విషయానికి వస్తే కూడా మీకు బాగానే ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు కూడా బంధుమిత్రులతో మీరు పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి పురోగతి లభిస్తుంది. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా మొదటిదైనటువంటి మేషరాశి గురించి వారి యొక్క ఈ సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది అనేది చూస్తే, అశ్విని, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదము మేషరాశి అవుతుంది. వీరికి ఈ సంవత్సరం ఆదాయము 2, వ్యయము 14, రాజ్యపూజ్యము 5, అవమానం 7. ఈ విధంగా ఉన్నటువంటి ఈ మేషరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో వారి యొక్క ఆర్థిక స్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. గృహ నిర్మాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విదేశాలకు చదువులకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక జన సంబంధాలకి వస్తే సంబంధ బాంధవ్యాలు పెంపొందుతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీ జన్మరాశి నుంచి 2, 3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా స్థిర చరాస్తులు, విలువైన వస్తువులు మీరు సమకూర్చుకునేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే వ్యాపార విషయంలో వస్తే వాటిలో లాభాలు కూడా కొంత వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. శత్రువులు కూడా మీకు స్నేహితులుగా మారేటటువంటి అవకాశం కనబడుతుంది. తోబుట్టువుల వ్యవహారాల్లో కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా 2025 నవంబర్ నుంచి 2026 మార్చి 10 వరకు కూడా గురువు వక్రగమనంలో ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో ఆర్థిక విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తగిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తులారాశి, చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అదేవిధంగా రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశివారికి గురువు మే 15 నుండి భాగ్యస్థానమైన మిథున రాశిన రజతమూర్తిగాను మరియు శని సంవత్సరమంతా షష్ఠ స్థానమందున సువర్ణమూర్తిగాను ఉంటారు. ఈ గ్రహ సంచార ఫలితంగా ఈ సంవత్సరారంభం నుంచి కూడా శని సంచారం అనుకూలమైనదిగా భావిస్తారు. ఎన్నికలలో విజయాన్ని సాధిస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలను కూడా వీరు చిత్తు చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా వ్యాధి నిర్మూలన శక్తి కూడా వీరికి పెరిగేటటువంటి అవకాశం
అవకాశం ఉన్నది. నవంబర్ వరకు అయితే ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించాలి. మీ ఉద్యోగం మరియు మీరు చేస్తున్నటువంటి పనుల్లో శ్రద్ధ వహించాలి. అదేవిధంగా పంచమ స్థానంలో రాహు సంచారం వలన మంచి ఫలితాలు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సృజనాత్మకంగా ఆలోచిస్తే వీరికి మంచి అభివృద్ధి ఉందనే చెప్పాలి. మీరు విద్యలో బాగా రాణించగలిగేటటువంటి అవకాశం ఉన్నది. అన్ని రకాల బెట్టింగ్, జూదం, లాటరీ వంటి వాటికి మీరు దూరంగా ఉంటే మంచిది. అదేవిధంగా ఏకాదశ స్థానమందు కేతు సంచారం కూడా శుభప్రదంగానే భావించవచ్చు. కాబట్టి ఇది మీకు ప్రయోజనకరంగానే ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కన్యా రాశి అవుతుంది. ఈ రాశి వారికి సంవత్సరంలో ఆదాయం 14గా ఉంటే వ్యయం 2గా ఉన్నది. అదేవిధంగా రాజపూజ్యం 6, అవమానం కూడా 6 సమాన స్థాయిలో ఉన్నది. ఈ రాశి వారికి గురుడు మే 15 నుంచి దశమ స్థానమైనటువంటి మిథున రాశి యందు సంచారము మరియు శని సంవత్సరమంతా సప్తమ స్థానమందున సంచారము చేస్తూ తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితమును కలుగచేస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థికంగా నిపుణులకు, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగానికి చెందిన వారు, షేర్ మార్కెట్లు, వడ్డీ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పొడుగునా కూడా అధిక ఆదాయము వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే విశేష గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు కూడా వీరికి కలుగుతాయి. అధిక ఆదాయం వలన అనేక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్నటువంటి విషయాల్లో కూడా వీరు విజయం సాధించేటటువంటి అవకాశం ఉన్నది. సంతానం, వివాహం గురించి కూడా మనోచింతన కూడా వీరికి కొంత ఉండేటటువంటి అవకాశం ఉన్నది. షష్ఠరాశిగతుడైన రాహు మరియు వ్యయ స్థానమందలి కేతువు సంచారం వలన సాధారణంగా అనుకూలమైనదిగా మనము భావిస్తాము. ఇది రాబోయే సమస్యలను కొంతవరకు కూడా తగ్గించేటటువంటి అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయంలో వీరు జాగ్రత్త వహించాలి. ఇన్ఫెక్షన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సింహరాశి మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11. అదేవిధంగా రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి ఏకాదశ స్థానమైన మిథున రాశి యందు లోహమూర్తిగా, ధన వ్యయమును శని సంవత్సరమంతా అష్టమ స్థానమందు లోహమూర్తులుగాను, ధన నాశనము కలుగజేయునట్లు రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా కూడా సప్తమ జన్మ స్థానములందు సువర్ణమూర్తులుగాను, సర్వ సౌఖ్యకరమకు ఫలితములు ఇచ్చేవారుగాను సంచరిస్తారు. ఈ రాశి వారికి శని అష్టమ రాశి సంచార ప్రభావం వలన వ్యవహార ప్రతిబంధకాలు కలుగుతాయి. అలాగే రుణాన్ని తిరిగి చెల్లించలేని పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కోర్టు వ్యవహారాల్లో కొంత వీరికి ఉపశమనం కలుగుతుంది. కోర్టు విషయాల కోసం అధిక ధనం ఖర్చు చేయవలసి కూడా ఉంటుంది. ఉద్యోగస్తులు పనిచేసే చోట అధిక ఒత్తిడికి లోనవుతారు. అదేవిధంగా జూలై మరియు నవంబర్ల మధ్య సహచరులతో వీరికి ఘర్షణలు కలిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది. మీ జీవిత భాగస్వామి మధ్య అనేక అపార్థాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు తగిన దానికి సంబంధించిన విషయంలో చాలా ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. కొంత కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన విషయాలకు వస్తే కూడా వ్యాపారంపై బాగా శ్రద్ధ పెట్టవలసిన అవసరము ఉన్నది. విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారంలో మీరు సహాయం పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశి అవుతుంది. వీరికి ఆదాయం 8, వ్యయము 2. అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి వ్యయస్థానమైన మిథున రాశి యందు సంచరించుట వలన రజతమూర్తిగాను, శని సంవత్సరమంతా భాగ్యస్థానమందు రజతమూర్తులుగా సౌభాగ్యకరమకు ఫలితాన్ని
ఫలితాన్ని చూడట్లుగాను రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా అష్టమ ద్వితీయ స్థానముల యందు తామ్రమూర్తులుగాను ఉంటారు. ఈ రాశి వారికి షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి గురుడు వ్యయ స్థానంలో సంచారం వలన గృహమున శుభాలు ఉంటాయి. శుభ విషయాలకై ధనం వాళ్ళు ఖర్చు పెడతారు. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ వహించక తప్పదు. దైవారాధన తీర్థయాత్రలు చేయటం మంచిది. ధనాన్ని వెచ్చించడం కూడా ఎక్కువ అనవసరపు ఖర్చులు వీళ్ళు చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం మానసిక సంతృప్తి కలగటం కోసం వీరు చాలా కష్టపడవలసి వస్తుంది. అలాగే ఉదర వ్యాధులు కూడా వీరికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కుటుంబపరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే ఉదర సంబంధ రుగ్మతలకు అవకాశం ఎక్కువగా ఉండటం వలన వైద్యపరమైనటువంటి కొన్ని ఖర్చులు కూడా వీరికి పెరుగుతాయి. బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు విద్య, ధనం, సంతానం, వైవాహిక జీవితంలో కూడా మంచి అదృష్టం వచ్చేటటువంటి అవకాశము ఉన్నది. కుంభరాశి ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయము 14, అదేవిధంగా రాజపూజ్యము 7, అవమానం 5గా ఉన్నది. ఈ రాశి వారికి గురువు మే 15 నుంచి పంచమ స్థానమున తామ్రమూర్తిగాను సామాన్య ఫలములు ఇస్తారు. అదేవిధంగా శని సంవత్సరం అంతా కూడా ధన స్థానమందు సువర్ణమూర్తిగాను సర్వశుభాలను కలుగజేస్తారు. రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా కూడా జన్మ సప్తమ స్థానములందు లోహమూర్తులుగాను ఉండుట వలన సామాన్య ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశివారు గతం కంటే కూడా ఇప్పుడు భిన్నంగా ఉండేటటువంటి అవకాశం వీరికి కనిపిస్తోంది. అదేవిధంగా ఆదాయ మార్గాలను పెంచుకోవడం చాలా వరకు మంచిది. ఆదాయం పెంపొందించే విషయాల్లో కొంత వీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఉద్యోగంలో ఆశించే వారికి తగిన ఉద్యోగం లభించేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా విద్యార్థులు కూడా సృజనాత్మక రంగాల్లో మంచి విజయాలు సాధించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే వీరు ఆర్థికంగా కూడా పురోభివృద్ధి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. శరీర సౌష్ఠవం పెరుగుతుంది. సంతానం సృజనాత్మకంగా ఉన్నత విద్యల్లో బాగా రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అదేవిధంగా వీరికి ఈ డిసెంబర్ నెల నుంచి కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం, అలాగే ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యము 4, అవమానము 5. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి షష్ఠ స్థానమైనటువంటి మిథున రాశి యందు సువర్ణమూర్తిగాను ఉంటారు. అదేవిధంగా శని సంవత్సరం అంతా తృతీయ స్థానమునందు తామ్రమూర్తులుగాను ఉంటారు. రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా కూడా ధన అష్టమ స్థానములందు సువర్ణమూర్తులుగాను ఉండి మంచి ఫలితం ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. వీరు వివేకవంతులు మరియు ఉదార స్వభావాలుగా కూడా మార్పు చెందుతారు. అలాగే జనాల ఆదరణ పొంది మంచి గంభీరమైన వారుగా మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడేటటువంటి అవకాశం ఉన్నది. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కడుపు మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. జీవిత భాగస్వామి మద్దతు అయితే మీకు సంపూర్ణంగా ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిగత విషయాల్లో వీరు సరైన నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడవలసినటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగంలో పదోన్నతి పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ నెలలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తృతీయ స్థానమందు శని సంచారం వీరికి అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం పొడవునా కూడా వీరు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉన్నది. జూలై, నవంబర్ మధ్య 2వ ఇంట్లో రాహు సంచారం ప్రజలను ఆకట్టుకుని చాలా పనులు చేస్తారు. మీరు ఆహారానికి సంబంధించిన సమస్యలు లేదా శారీరక సమస్యలు కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ధనస్సు రాశి
మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనస్సు రాశి. వీరికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి గురువు మే 15 నుంచి సప్తమ స్థానమైన మిథున రాశి యందు సంచారము మరియు శని సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ స్థానమందు లోహమూర్తిగాను ధన నాశనమును కలుగుజేయనట్లుగాను రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా తృతీయ భాగ్యస్థానములయందు రజతమూర్తులుగాను వీరు సంచరిస్తారు. అదేవిధంగా ఈ రాశివారు క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడపాలి. అలాగే శని సంచారం వీరికి కొంత ఆనందదాయకంగా ఉంటుందనే చెప్పాలి. అలాగే అనైతిక వ్యాపారాల్లో వీరు పట్టుబడేటటువంటి అవకాశం ఉన్నది. జూలై నుండి నవంబర్ మధ్య ఛాతీ, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శ్రద్ధ చాలా అవసరము. కుటుంబము మరియు తల్లిదండ్రులు స్వంత గృహం ఏర్పాటు కోసం చేసుకున్న ప్రయత్నాలు విఫలమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించవలసినటువంటి అవకాశం ఉన్నది. అలాగే మీరు మీ స్నేహితులతో కూడా సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే మీ కుటుంబం మరియు మీ వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. డబ్బును కూడా చాలా ఖర్చు చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 14. అదేవిధంగా రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ గురుడు మే 15 నుండి అష్టమ స్థానమైనటువంటి మిథున రాశి యందు సువర్ణమూర్తిగాను పుష్కలమైన ఆయుర్దాయము, ఆరోగ్యము, ఉన్నత ఆలోచనలతో ఉత్తమ ఆశయములను నెరవేర్చేటటువంటి ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానమందు రజతమూర్తిగాను సౌభాగ్యకరంగా ఉండునట్లు గత సంవత్సరంలో అనుభవించిన పాటలు తొలగునట్లుగాను వీరు భావించవచ్చును. అదేవిధంగా చతుర్థ దశమ స్థానములందు తామ్రమూర్తిగా ఈ సంవత్సరానికి ఉద్యోగం స్వల్ప ప్రయత్నంతో పొందుట లేక ఒక ఉద్యోగంలో స్థానభ్రంశం వచ్చి తదుపరి ప్రయత్నంలో కృతకృత్యులయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ జాతకులకు దశమాధిపతి అగుట వలన 8వ ఇంట గురు సంచారం అనుకూలమైంది కాదు. సంవత్సర ఆరంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవడం, కొంతకాలము పరిస్థితి కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అలాగే పనిలో ఒత్తిడి ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అక్టోబర్లో భాగ్యస్థాన సంచారము వలన అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారస్తులు కూడా మంచి కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారంతా కూడా ఉద్యోగం, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ప్రతి విషయాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసి మాత్రమే ముందుకు అడుగు వేయాల్సినటువంటి అవకాశము ఉన్నది. ఈ విధంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో నవనాయకులు వారి యొక్క ఆధిపత్యాలు, అదేవిధంగా 12 రాసుల వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. ఎంతటి కష్టాన్నైనా కూడా ఎదుర్కొనేటటువంటి మనోధైర్యము వీరికి కలిగిస్తుంది. ఇది అయితే వీరికి జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీరితో సంబంధం అంతంత మాత్రంగానే వీరికి ఉంటుంది. నూతన వ్యాపారాలకు ఇది మంచి సమయం. జూలై, నవంబర్ మధ్యకాలంలో మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు కూడా వీరికి పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అదేవిధంగా వీరు శుభ ఫలితాలు పొందడానికి ప్రతి శనివారం ఆంజనేయ ప్రార్థనలు చేయడం మంచిది. సుందరకాండ పారాయణం విశేష ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3గా చెప్పవచ్చును. మీనరాశి.
పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, అలాగే రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు మే 15 నుంచి కూడా అర్ధాష్టమ స్థానమునంద రజతమూర్తిగా ఉండుట వలన నూతన గృహ నిర్మాణములు చేయువారుగాను, ఉన్నత విద్యల్లో రాణించువారుగాను ఉంటారు. అదేవిధంగా శని సంవత్సరమంతా కూడా జన్మ రాశి యందు సువర్ణమూర్తిగా ఉండుట వలన విచక్షణాధికారమును వీరు కలిగి ఉంటారు. సర్వ సౌఖ్యములు కూడా పొందేటటువంటి అవకాశం కల్పిస్తారు. అలాగే రాహుకేతువులు మే 18 నుంచి సంవత్సరం అంతా కూడా వ్యయషష్ఠ స్థానముల యందు సువర్ణమూర్తులుగా ఉత్తమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం ఆరంభంలో మీకు ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఫలితాలన్నీ కూడా మిశ్రమంగానే ఉంటాయి. ఒకవైపు పరస్పర సామరస్యం ఉన్నట్లే ఉంటుంది, కానీ కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే కుటుంబపరమైన సమస్యలు, ఒత్తిడులను కూడా మీకు బాధకి గురి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి పనిని కూడా అశ్రద్ధతో పూర్తి చేయకుండా మంచిగా శ్రద్ధ వహించి పూర్తి చేయాలి. అదేవిధంగా మే నెలాఖరులో వారికి స్థానచలనం కలిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అక్టోబర్ నెలలో గురువు పంచమ స్థానంలో సంచరించుట వలన సంతానానికి, ఆర్థిక పురోభివృద్ధికి అనుకూలంగా ఉండేటటువంటి సమయము. అదేవిధంగా డిసెంబర్లో కుటుంబ సమస్యలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే అన్నింటా కూడా వీరు సర్దుకుని వచ్చినటువంటి ఇబ్బందులను అధిగమించుతారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణ, నియంత్రణ, సచ్చీలత ఉండుట వలన మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నది. ఆధ్యాత్మిక పరంగా ఎదుగుదల, దైవబలం. జన్మ రాశిలో రాహు ఉండటం వలన వీరు సరైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇది ప్రతి పనిలో వీరికి తొందరపాటును సూచిస్తుంది. మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా, నిదానంగా ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే నిత్యం వీరు దుర్గాదేవి ఆరాధన చేయటం వలన మీరు చేస్తున్న పనుల్లో ఇబ్బందులు తొలగించుకునేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించుట వలన, ప్రతి సోమవారము శివారాధన వలన కూడా వీరికి మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది.